ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఈరోజు 7 శనివారాల పూజ అయితే చేశాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను, ఏమేం ప్రసాదాలు చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపెడతాను. నిన్న అయితే శుక్రవారం రోజు నైట్ వాకిలంతా కడిగేసి శుభ్రం చేసేసుకొని ఇక నైట్ అన్ని గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి. సో మార్నింగ్ అయితే పూజ చేద్దామని ఇక మార్నింగ్ లేచి ఇక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక ఫుడ్ అయితే వండేసాను. ఫుడ్ అయితే వండేసిన తర్వాత ఇక మా వారు మా పెద్దోడు బయటికి వెళ్ళిన తర్వాత నేనైతే పనులైతే స్టార్ట్ చేశాను. పూజ ఇక నేనైతే స్టార్ట్ చేశానండి. ముందైతే తలంటు అంటుకొని ఇక స్నానం చేసి తర్వాత అయితే దీపం కుందులు అయితే ఇక్కడ నేను మంచిగా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని ఇక మంచిగా తుడుచుకొని బొట్లు అయితే పెడుతున్నానండి. బొట్లు పెట్టాను. అలాగే దేవుడి పటాలు కూడా మంచిగా కడిగేసాను అన్నమాట. సో శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని ఇక మంచిగా ఇక బొట్లు అయితే పెట్టేసి తర్వాత ఇక దీపం కుందులలో ఇక ఒత్తులు కూడా వేసి ఇక దేవుడి పటాలు అలాగే అక్కడ ఇక దేవుడి గదిలో అయితే పెడుతున్నాను. ఇక చిన్నగా ఉందండి దేవుడి గది అయితే. సో అందుకనే ఇక నేను దేవుడు గది దగ్గరనే ఇక అంటే ఇప్పుడు పీట అవన్నీ వేయట్లేదు అన్నమాట. ఇది ఫస్ట్ శనివారం కాబట్టి సో నేనైతే సింపుల్గా చేస్తున్నాను. సో నెక్స్ట్ వారం అయితే ఇక చూడాలి స్వామివారి దయ అదంతా. సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. తర్వాత అయితే ప్రసాదం కోసం అయితే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదాలు బెల్లం పానకము అలాగే లడ్డూలు ఇవన్నీ పెడతారు కదండి. సో నేనేం పెట్టట్లేదు. పూజ అయితే నేను సింపుల్గా చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఇక నేను రవ్వ కేసరి అయితే ప్రసాదం పెడుతున్నాను స్వామివారికి. రవ్వ కేసరిలో కొద్దిగా నెయ్యి అలాగే చక్కెర వేసి కలిపేసాను అనమాట. సో కొన్ని పాలు పోసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత దింపేసుకున్నాను. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. సో ఫస్ట్ వారం కదా. సో నాకు చిన్న బాబు ఉండు. సో నేనైతే సింపుల్గా చేసుకుందాము అన్నట్టు నేను సింపుల్గా చేసుకుంటున్నానండి. సో ఇక ఏదైనా తెలియదు కదా. సో ఫస్ట్ వారం కదా. సో చిన్న చిన్నగా చేస్తుంటేనే అర్థమవుతుంది. అన్నీ ఒకేసారి చేసే బదులు సో కొద్ది కొద్దిగా అంటే ఫస్ట్ వీక్ ఇలా గడిచింది. సో నెక్స్ట్ వీక్ మంచిగా చేయొచ్చు అన్నట్టు నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే నేను పిండి దీపాలు అయితే కలుపుతున్నాను. బియ్యపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇక బియ్యపిండి ముద్దలైతే చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకొని ఇక మనము పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో కొంతమంది పిండి దీపాలను ఎలా చేయాలో కూడా చూపెడుతున్నారు కానీ సో నాకు అంత టైం లేకుండే అండి. సో నేనైతే చేతితోనే చేస్తున్నాను. కొంతమంది గ్లాస్లో పెట్టి కూడా కొద్దిగా పొడి పిండి వేసుకొని చేస్తున్నారు. కానీ అంత టైం లేకుండే, చెయ్యాలని ఉంది కానీ అంత టైం లేకుండే. చిన్న బాబు అయితే సతాయిస్తున్నానమాట. సో ఇక నేనైతే పిండి దీపాలు అయితే రెడీ చేస్తున్నానండి. సో మంచిగా వచ్చాయి ఆ స్వామివారి దయ. మంచిగా పిండి దీపాలు అయితే చాలా మంచిగా వచ్చాయండి. సో ఫస్ట్ టైం చేసినా కూడా టెన్షన్ పడ్డా కూడా మంచిగా వచ్చాయి. తర్వాత పిండి దీపాలు చేసుకున్న తర్వాత ఇక నేను కుంకుమ బొట్లు అలాగే పసుపు అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను పిండి దీపాలు అయితే 7 పిండి దీపాలు అయితే చేసుకున్నానండి. సో కొంతమంది 2 పెట్టమంటున్నారు, కొంతమంది 7 పెట్టొచ్చు, కొంతమంది 5 పెట్టొచ్చు అంటున్నారు. కానీ సో నేనైతే 7 అయితే పెడుతున్నాను పిండి దీపాలు అయితే. సో నేను పిండి దీపాలు పెట్టి ఇక పూజ చేద్దామని అయితే అనుకున్నాను అన్నమాట ముందే. పిండి దీపాలు అయితే రెడీ అయిపోయాయండి. తర్వాత ముందైతే పిండి దీపాలు అయితే డైరెక్ట్గా పెట్టాను. సో నాకు ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చింది. సో నేను మర్చిపోయాను అనమాట. సో పిండి దీపాలు డైరెక్ట్గా అలా పెట్టొద్దు, ఆకులు అంటే తమలపాకులు వేసి పెట్టాలి. సో నాకు గుర్తు రాలే అనమాట. సో నేను ఫస్ట్ పెట్టాను గ్లాస్ మీద పెట్టి నేను మళ్ళీ మర్చిపోయి మళ్ళీ తీసి ఇక తమలపాకుల మీద అయితే పెట్టేశాను అనమాట. చిన్నగా కట్ చేశానండి. ఒక 2-3 తమలపాకులే ఉండే. సో చిన్నగా కట్
చేసి ఇక పెట్టేశాను అన్నమాట. పెట్టేసి ఒత్తులు వేసి ఇక నేనైతే నువ్వుల నూనె అయితే పోస్తున్నానండి. సో నెయ్యి యాడ్ చేయమన్నారు కానీ, సో నెయ్యి వేసి చేయమన్నారు కానీ, సో నేను ఇక్కడైతే నువ్వుల నూనె అయితే వాడుతున్నాను. సో ఇక నువ్వుల నూనె అలాగే ఒత్తులు వేసి ఇక నేనైతే దీపాలు అయితే ముట్టించాను. దీపాలు వెలిగించాక సో నాకైతే చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపించింది మెయిన్గా. సో ఎందుకంటే అసలు నేను చేస్తానో లేనో అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ సో దీపాలు కూడా మంచిగా వెలిగాయి అన్నమాట. సో అంటే పిండి దీపాలు కదా అండి, సో నాకు తెలియదు. సో నేనైతే ఇక పూజ అయితే కంప్లీట్ చేశాను. ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి పెట్టాను. తర్వాత అగరబత్తులు అయితే ముట్టించాను. అగరబత్తులు వెలిగించిన తర్వాత ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. నేను చెప్పాను కదా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను, కానీ సో ప్రశాంతంగా అనిపించింది మనసుకి. సో నా కోరిక తీరాలని ఆ భగవంతుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాను నేనైతే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను పిండి దీపాలు మాత్రమే పెట్టాను, కానీ ఇంకో 2 దీపాలలో పెట్టలేదండి. సో మళ్ళీ వెలిగించాను. అసలు టెన్షన్లో అసలు ఏం చేస్తున్నానో అసలు అర్థం కావట్లేదు. స్వామివారికి ఈరోజు పూజ చేసుకోవాలి ఎలాగైనా అనుకున్నాను, కానీ మంచిగా జరిగిందండి. సో పూజ కాగానే ప్రసాదం అయితే తీసుకున్నాను. పూజ చేశాక చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి.